మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్లో మంచినీళ్ల ముప్పు వాటిల్లింది. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ నుంచి మురికినీరు సరఫరా చేస్తున్నారు. నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన కూడా వస్తుందంటున్నారు గ్రామస్తులు. నిత్యం ఆ నీరు తాగడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య బారిన పడుతున్నారని వాపోతున్నారు. నీటిని తాగిన చిన్నపిల్లలు జ్వరాలు, వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు గ్రామస్తులు. లీకేజ్ పైప్ లైన్లను మరమ్మతులు చేసి త్రాగునీటిని కలుషితం లేకుండా సరఫరా చేయాలంటున్నారు. మూడు నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్లు. అవి వచ్చినా కూడా అవి కూడా మురుకులు వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాలీల సమస్య ఉన్నది ఇంపార్టెంట్. ఆ కాలువల నుండి వచ్చే నీళ్ళు కూడా అన్ని వేరే 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 వాళ్ళ పొలాలకు వెళ్తే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి మున్సిపల్ అధికారులు స్పందించి ఈ వాటర్ విషయం ఒకటి, ఈ కాలువల విషయం ఒకటి తొందరగా పరిష్కారం చేయగలరని మా ప్రార్థన. చాలామంది బయట తీసుకెళ్ళి బయట నుండి కొనుకొచ్చుకొని తాగే పరిస్థితి ఉన్నది ఇక్కడ. రెండవది ఏంటంటే ఈ కాలువల విషయం కూడా అసలు ఏ అధికారి కూడా స్పందిస్తలేరు. ఇప్పటికి చాలాసార్లు మేము మొరబెట్టుకున్నాము మున్సిపల్ అధికారులకు. కాబట్టి దయచేసి తొందరగా ఈ సమస్యలను పరిష్కారం చేయగలరు. గంట సేపు కూడా ఇడుసులు లేదు పంపు. చెప్పానే బంద్ కాకట అయ్యా. తనుకుంటా వచ్చిన వాళ్ళకి మురుకులు వచ్చుడు, మళ్ళీ పడతామంటే అలా బంద్ కాకట. కొనకచ్చుకుంటున్నాం గీడ 15 రూపాయలకు డబ్బా. అరగంటకు ఎక్కువ వస్తలేదు పంపు. మేము అటు ఇటు అంటలో బంద్ అవుతుంది. ఆ నీళ్ళతో దండిసే ఉన్నది మాకు ఇక్కడ. మాకు ఈ వాడకే ఉన్నది, ఏ వాడకు లేదు. ఈ వాడకే బాగున్నది సార్. మాకు నీళ్ళతో మస్తు గోస అయితే అండి. మాకు నీళ్ళు లేకనే అయితే గెలిచాక ఒక మాట, గెలిచినాక ఒక మాట. మాకేం లేకున్నా కానీ మాకు నీళ్ళు అయితే రావాలి ఖచ్చితం. మాకు ఎమ్మెల్యే కాలే ఎట్లనే నీళ్ళు అక్కడ మాకు రోజుకు రోజు రావాలి. ఇవి గంగ నీళ్ళు వస్తున్నాయి, అవి బాగా మురుకులు వస్తున్నాయి. అవి కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి.